మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. Good morning everyone. నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ కన్సల్టెంట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. ఈరోజు మనం మేజర్గా అందరూ ఈ కాలం రిఫ్రాక్టివ్ సర్జరీ లేదా కామన్ మ్యాన్ వర్డ్స్లో లాసిక్ అనే టాపిక్ గురించి కొద్ది విషయాలు మాట్లాడుకుందాం. మొదటిగా లాసిక్ అనేది ఒక జనరల్ పదం. ఇట్ కమ్స్ అండర్ రిఫ్రాక్టివ్ సర్జరీ. ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే మనకి చిన్న వయసు నుంచి కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు దాన్ని మనం ఒకవేళ తొలగించుకోదలుచుకుంటే, అంటే స్పెక్టికల్ ఇండిపెండెన్స్ పొందాలనుకుంటే మనం ఈ సర్జరీని ఎంచుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేసుకున్నప్పుడు జనరల్గా సార్ నాకు లాసిక్ కావాలి, నాకు ఈ కళ్ళజోడు వద్దు అంటే 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే కాంటాక్ట్ లెన్స్, ఒకటేంటంటే సర్జరీ. కాంటాక్ట్ లెన్స్కి వాడిన వాళ్ళు ఇంకా దాన్ని కొంతమంది టాలరేట్ చేయలేరు. అంటే కంట్లో ఏదో పెట్టుకుని గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఎర్రగా అవుతుంది అనే వాళ్ళకి ఈ లాసిక్ లేదా పిఆర్కే లేదా స్మైల్, ఈ 3 రిఫ్రాక్టివ్ సర్జరీ అనే కామన్ దాని కింద వస్తాయి. దీన్ని ఎంచుకోవచ్చు. నా బేసిక్ క్రైటీరియా అంటే మొదటిగా కావాల్సిన ఇండికేషన్ ఏంటంటే ఆ పేషెంట్ లేదా ఆ పర్సన్ కంటి పవర్ ఒక 1 year to 2 years అదే పవర్ మెయింటైన్ అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక మనిషికి 21 వయసులో ఉన్న యువకుడికి -1 ఉంటే అతనికి 1 year వరకు మీరు మళ్ళీ నెక్స్ట్ చెకప్ చేసినప్పుడు కూడా -1 అనేది మెయింటైన్ అవ్వాలి. అది -1.5 లేదా -2 వెళ్తే హీ ఈజ్ నాట్ ఇండికేటివ్, అంటే హీ ఈజ్ నాట్ ఏ క్యాండిడేట్ ఫర్ రిఫ్రాక్టివ్ సర్జరీ. అప్పటికి తర్వాత స్టేబుల్ అయినప్పుడు మళ్ళీ మనం వీ కెన్ పోస్ట్ హిమ్ ఆర్ అడ్వైజ్ హిమ్ ఫర్ సర్జరీ. సో మెయిన్ థింగ్, ఒక 1 year నుంచి 2 years వరకు వెదర్ ఇట్ ఈస్ మేల్ ఫీమేల్, ఆడైనా మొగైనా పేషెంట్ ఆ పవర్ మెయింటైన్ అవ్వాలి ఫస్ట్. సెకండ్, కొన్ని స్కాన్స్ చేస్తాం. ఈ స్కాన్స్లో థిక్నెస్, కార్నియా ఒక థిక్నెస్, అంటే ఎగ్జాంపుల్ ఇది మన కన్ను మోడలు, దీంట్లో ఈ ముందర భాగాన్ని కార్నియా అంటారు. ఈ కార్నియా దగ్గరే 90% సర్జరీ జరుగుతుంది, ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ. లాసిక్, పిఆర్కే, స్మైల్, ఈ 3 కొత్తగా లేదా గత 10-15 ఏళ్ళ నుంచి మన ఇండియాలో వాడుతున్న సర్జరీలు ఆర్ పేషెంట్స్ ఎంచుకున్న సర్జరీలు. దీంట్లో ఈ కార్నియల్ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కార్నియల్ థిక్నెస్ ఎడిక్వేట్ ఉంటే మీరు అన్ని 3టికి యు ఆర్ ఎలిజిబుల్. పొరపాటుగా లేదా కొంచెం తక్కువ ఉంటే జనరలీ ఒక 2 ప్రొసీజర్స్ అన్నా ఒక ప్రొసీజర్ అన్నా యు ఆర్ జనరలీ నాట్ ఎలిజిబుల్. సో లాసిక్ అనేది జనరల్ పదం, అందరూ లాసిక్కి ఎలిజిబుల్ కారు. కొంతమంది థిక్నెస్, కార్నియా నల్లగుడ్డు థిక్నెస్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ పవర్ కూడా హై ఉంటుంది. అలాంటి పేషెంట్స్కి ఇప్పుడు కొత్తగా ICL అనే సర్జరీ వచ్చింది. దీన్ని ఇంప్లాంటబుల్ కొల్లామర్ లెన్స్ అని కూడా అంటారు. ఈ లెన్స్ అనేది ఈ పార్ట్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ మీకు న్యాచురల్ లెన్స్ మీద అది వేయడం జరుగుతుంది, లోపల కంటి లోపల వేయడం జరుగుతుంది. ద అడ్వాంటేజ్ దీనివల్ల ఏంటంటే ఇది రివర్సబుల్. లాసిక్, పిఆర్కే, స్మైల్, ఈ 3 అనేవి దే ఆర్ ఇర్రివర్సబుల్. ఇప్పుడు ఈ కంట్లో ఆ లెన్స్ సెట్ అవ్వకపోయినా పేషెంట్కి డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని తీసేయచ్చు అండ్ పేషెంట్ మళ్ళీ అద్దాలు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది లేదా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే ఛాన్స్కి వెళ్ళచ్చు. ఇది హై పవర్స్ ఉన్న వాళ్ళకి, అంటే 5, 6, -5 లేదా -6 లేదా +5 +6 హై పవర్స్ ఉన్న వాళ్ళకి ఈ లెన్సెస్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నల్లగుడ్డు థిక్నెస్కి ఆ పవర్కి మ్యాచ్ అవ్వదు. సో లేజర్ అనేది ఎక్కువగా వాడాల్సి వస్తుంది, దాంతో గుడ్డు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో హై పవర్స్ ఎవరైతే -6 అండ్ అబోవ్ ఉంటే, నల్లగుడ్డు థిక్నెస్ తక్కువ ఉంటే వాళ్ళకి ఈ లెన్సెస్ అనేవి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ లెన్సెస్ రేంజ్ ఆల్మోస్ట్ -20 వరకు ఉంటుంది. -6, 7 నుంచి లేదా -3 నుంచి కూడా ఈ కాలం అవైలబిలిటీ ఉన్నాయి, టు డైరెక్ట్లీ -20.
హై పవర్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇమీడియట్ రిజల్ట్ కూడా వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళకి క్లియర్గా కనిపించడము, డిస్టర్బెన్స్ లేకుండా, కళ్ళద్దాలు లేకుండా కూడా వాళ్ళు విజన్ని అప్రిషియేట్ చేయగలుగుతారు. ఐ పర్సనలీ అడ్వైజ్ ఫర్ హై పవర్స్. 3-4 లోపల ఉన్న వాళ్ళకి మనము లాసిక్ లేదా ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ, పిఆర్కే లేదా స్మైల్, ఈ మూడిట్లో వాళ్ళు ఎంచుకోవచ్చు. అగైన్ నల్లగుడ్డు థిక్నెస్ ఎడిక్వేట్గా ఉండడం అంటే ఆ పవర్కి థిక్నెస్కి మ్యాచ్ అవ్వాలి. మనం ఆ పవర్ కరెక్ట్ చేసుకుంటూ నల్లగుడ్డు థిక్నెస్ మినిమల్ చేసుకుంటూ పోకూడదు. దీని మినిమం 350 మైక్రాన్స్ ఉండాలి అంతా అబ్లేషన్ లేదా ప్రొసీజర్ చేశాక తర్వాత. దెన్ దట్ ఐ విల్ బీ ఎ సేఫ్ ఐ ఫర్ ద ఫ్యూచర్ 10 to 20 years minimum.